ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల అతివేగం వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ సాంకేతికతను జోడించి నిఘా పెంచింది. రవాణా శాఖ కమిషనరేట్ లో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి రాష్ట్రం మీదుగా ప్రయాణించే ప్రతి బస్సును ట్రాక్ చేస్తున్నారు. ముఖ్యంగా గంటకు 80 కిలోమీటర్ల వేగ పరిమితిని దాటిన బస్సులను వెంటనే సీజ్ చేయాలని రవాణా శాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఉన్న సుమారు 1800 బస్సుల్లో 1660 బస్సులను ఇప్పటికే జీపీఎస్ నెట్వర్క్ కు అనుసంధానించారు. దీనివల్ల ఏ బస్సు ఏ సమయంలో ఎంత వేగంతో ప్రయాణించిందో అధికారులకు స్పష్టమైన నివేదిక అందుతోంది. కేంద్ర మోటార్ వాహన చట్టం నిబంధన 118 ప్రకారం బస్సులు గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని మించకూడదు. ఇందుకోసం ప్రతి బస్సులో స్పీడ్ గవర్నర్ అంటే వేగ నియంత్రణ పరికరం ఉండాలి. అయితే చాలా ట్రావెల్స్ సంస్థలు ఈ పరికరాన్ని నిర్వీర్యం చేసి 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బస్సులను నడిపిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు ఎక్కడైనా వేగ పరిమితి దాటినట్లు గుర్తిస్తే వెంటనే ఆ బస్సును సీజ్ చేసి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ కు తరలిస్తున్నారు. అక్కడే స్పీడ్ గవర్నర్ ను తనిఖీ చేసి నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే కఠినమైన కేసులు నమోదు చేస్తున్నారు. ఈ పర్యవేక్షణ కేవలం మన రాష్ట్ర పరిధిలోనే కాకుండా బస్సులు పొరుగు రాష్ట్రాల్లోకి వెళ్లినా నిరంతరాయంగా కొనసాగుతోంది. కర్నూలు, మార్కాపురం వంటి చోట్ల జరిగిన ఘోర ప్రమాదాల నేపథ్యంలో రవాణా శాఖ ఈ చర్యలను ముమ్మరం చేసింది. అధికారుల నిరంతర నిఘా వల్ల ప్రస్తుతం ట్రాకింగ్ ఉన్న 1660 బస్సులు దారికొచ్చాయి. జరిమానాలు, సీజింగ్ భయంతో డ్రైవర్లు ఇప్పుడు 80 కిలోమీటర్ల వేగ పరిమితి లోపే ప్రయాణిస్తూ ప్రయాణికులకు భద్రతను కల్పిస్తున్నారు.